అనితను ఎందుకు చంపింది పోలీసులకు చెప్పబోయాడు రాజు. పోలీసులు రాజును చెప్పనివ్వలేదు. మాకు అర్థమైందిలే, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చంపేశావా అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. రాజు కాదన్నట్లు తలూపాడు. కారణం అది కాకపోతే ఇంకేమై ఉంటుంది. పోలీసుల ఇంట్రాగేషన్లో రాజు అసలు విషయం బయటపెట్టాడు. అనితతో వివాహేతర సంబంధం కొనసాగించిన రాజు ఆమె దగ్గరున్న కొద్దిపాటి డబ్బుపై కన్నేశాడు. ఆ డబ్బును తనకిస్తే వడ్డీలకు తిప్పి మరింత ఎక్కువ మొత్తం ఇస్తానన్నాడు. నిజమే అనుకున్న అనిత ఆ కూతురు కోసం దాచిన 60,000 రూపాయల్ని రాజుకిచ్చింది. కొన్ని రోజులు వడ్డీ కింద అనితకు కొంత మొత్తం ఇచ్చిన రాజు తర్వాత మనీ ఊసెత్తడమే మానేశాడు. అసలు రాక వడ్డీ కూడా ఇవ్వడం మానేయడంతో అనిత 60,000 వెనక్కిచ్చేయమని కోరింది. ఇప్పటికిప్పుడు డబ్బిచ్చేయమంటే ఎక్కడి నుంచి వస్తాయంటూ మండిపడిన రాజు 2 నెలలు ఆగమన్నాడు. సరే అన్న అనిత 2 నెలలు ఎదురు చూడసాగింది. ఆ డబ్బుని ఎప్పుడో హారతి కర్పూరం చేసిన రాజు 2 నెలల తర్వాత ఆమెకేం సమాధానం చెప్పాలని ఆలోచించాడు. తాగుడు కలవాడు పడిన రాజు అప్పటికి అనితకు తెలియకుండా చాలా అప్పులు చేశాడు. ఎక్కడా కొత్త అప్పు పుట్టే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఆమెకు డబ్బు ఇవ్వడం కుదరదనే నిర్ణయానికి వచ్చాడు. మరెలా? ఏం చేయాలి? డబ్బడిగి నలుగురిలో తన పరువు తీస్తుందేమోనని భయపడిన రాజు అనితను అంతమొందించడమే సమస్యకు పరిష్కారం అనుకున్నాడు. 2 నెలలు గడవక ముందే ఎప్పుడెప్పుడు ఆమెను చంపే ఛాన్స్ వస్తుందని ఎదురు చూశాడు. అనిత తన చెల్లెలింటికి వెళ్లబోతుందని తెలుసుకున్న రాజు తాను ఎదురు చూస్తున్న సమయం వచ్చిందనుకున్నాడు. సరిగ్గా ఆ రోజు తన చెల్లెలు సుమలత ఇంటికి వెళుతున్నారని చెప్పి ఇంట్లోంచి బయలుదేరింది అనిత. సుమలత ఆమె కూతురు కోసం కొత్తగా చేయించిన నగలను స్థానిక ఓ నగల షాపులో తీసుకుని రాజుకు ఫోన్ చేసింది. కాసేపటికి అక్కడికి వచ్చిన రాజు ఆటో ఎక్కింది. నిజామాబాద్ లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లమంది. తనకివ్వాల్సిన 60,000లో ఆటో ఛార్జీలను తగ్గించుకోమని చెప్పింది. సుమలతకు మాత్రం తాను బస్సులో వస్తున్నానని చెప్పింది. దాంతో అనిత తన ఆటో ఎక్కినట్లు తనకు తప్ప ఇంకెవరికీ తెలియదనుకున్నాడు రాజు. ఆ సాయంత్రం వేళ ఆమెను చంపేస్తే ఎవరూ కనిపెట్టలేరని భావించాడు. ఆటోలో ఆమెను తీసుకెళ్తూ ఎప్పుడెప్పుడు చంపేద్దామని ఎదురు చూశాడు. అనిత చెల్లెలు ఇంటి నుంచి వరుస ఫోన్లు వస్తుంటే రాజుకు కంగారు మొదలైంది. ఎక్కడ తన పేరు బయటపడుతున్నారని టెన్షన్ పడ్డాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన శాలిపేట అడుగులు కనిపించాయి. దాదాపు చీకటి పడింది. ప్రయాణంలో అలసిపోయి కాస్త మగత నిద్రలోకి జారుకుంది అనిత. అది చూసిన రాజు అప్పటికప్పుడే మర్డర్ ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆటోను రోడ్డుపై ఆపాడు. అనితకు మెలకువ వచ్చి అడిగితే రిపేర్ వచ్చిందని చెబుదామనుకున్నాడు. నిద్రపోతున్న అనిత దగ్గరకు వెళ్లిన రాజు అనిత మొబైల్లో సిమ్ తీసేసి స్విచ్ ఆఫ్ చేశాడు. చీర కొంగును ఆమె మెడ చుట్టూ తిప్పాడు. ఒక్కసారిగా ఉరి బిగించడంతో అనితకు మెలకువ వచ్చింది. ఆ చీకట్లో ఏం జరుగుతుందో గ్రహించేలోపే ఆమె దగ్గరలోని అడవుల్లోకి వేగంగా లాక్కుపోయాడు. ఎంత తప్పించుకుందామని ప్రయత్నించినా అనిత వల్ల కాలేదు. చెట్లు తుప్పల మధ్య రాజు ఈడ్చుకుపోతుంటే అతన్ని ఎదిరించలేక నిస్సహాయురాలైంది. ఇన్నాళ్లు ప్రేమించిన వాడే తన ఊపిరి తీస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది. ఆ చీకట్లో, ఆ తుప్పల్లో, అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఈ లోకాన్ని వీడిపోయింది. అనిత చనిపోయిందని నిర్ధారించుకున్న రాజు ఆమె మెడలో బంగారు నగలు, చెవులుకున్న కమ్మలు లాక్కున్నాడు. ఎక్కడ తన వేలిముద్రలు పోలీసులకు తెలుస్తాయో అన్న ఉద్దేశంతో ఆటోలో ఉన్న డీజిల్ బాటిల్ తెచ్చి శవంపై పోసి తగలబెట్టేశాడు. క్షణాల్లో అక్కడి నుంచి చెక్కేశాడు. దోపిడీ దొంగలే హత్య చేసి ఉంటారని అందరూ అనుకుంటారని భావించాడు రాజు. అనిత దగ్గరున్న సంచిలో 5 తులాల నగలు ఉన్న విషయం అతనికి తెలియదు. తెలిస్తే అవి కూడా పట్టుకెళ్లేవాడే. రాత్రి 10 తర్వాత ఈ హత్యోదంతం జరగడంతో విషయం ఎవరికీ తెలియలేదు. ఇలా 34 ఏళ్ల అనిత దారుణ పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచింది. వివాహేతర సంబంధం వల్ల అనిత రాజుతో ఆటోలో వెళ్తున్న విషయాన్ని దాచిపెట్టింది. తనకు తలెత్తే ముప్పును ముందుగా కనిపెట్టలేకపోయింది. విషయం తెలిసేటప్పటికే జరగకూడని దారుణం జరిగిపోయింది. అనితే కాదు, చాలా మంది ఇంట్లోంచి బయటకు వెళ్తూ
ఎక్కడికి వెళ్తున్నారో ఎవరితో వెళ్తున్నారో చెప్పరు. ఎక్కడికి వెళ్తున్నామని కుటుంబ సభ్యులు అడిగితే మీకెందుకంటూ చిరుబురులాడుతారు. ఇటీవల ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలంటోంది అనిత కథ. ఇది ఇవాల్టి క్రైమ్.